శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏ దశ అనుకూలించి ఏ దశ అనుకూలిస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి. అందువలన రవి దశ అన్నది ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దశ. అయితే మరి రవికి మిత్రగ్రహాలైనటువంటి గురువు, కుజుడు, చంద్రుడు ఈ దశలు జాతకుడికి యోగిచ్చే దశలు. అలాగే మరి శత్రుగ్రహాలైనటువంటి శని, బుధ, శుక్ర దశలు అవయోగ దశలు. రాహు, కేతువులు అన్నది వాటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. సాధ్యమైనంత వరకు రాహు దశ కూడా జాతకుడికి ఇబ్బంది పెట్టే దశ, కేతు అన్నది ఉపయోగపడే దశ. మరి ఈ రాశిలో జన్మించిన వారి యొక్క దశలు ఏ విధంగా ప్రారంభమవుతాయని చూసినప్పుడు సాధారణంగా జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ దశ ప్రారంభం అవుతూ ఉంటుంది. సో ఇది ఈ నక్షత్రాలు మన సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర. మఖ నక్షత్రం వారికి కేతు మహాదశలో ప్రారంభమవుతుంది. దాని తర్వాత పుబ్బ నక్షత్రం కాబట్టి శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి. సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో జన్మించిన వారు శుక్ర మహాదశతో ప్రారంభమవుతారు. అలాగే ఉత్తర పాల్గొని ఈ నక్షత్రంలో జన్మించిన వారి జన్మదశ రవి మహాదశతో ప్రారంభమవుతుంది. సో ఏదైనా కూడా ఫస్ట్ దశ అన్నదే బాల్య దశ, రెండవ దశ అన్నది ఇంపార్టెంట్గా జీవితం అంత చదువు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి ఒకవేళ మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సాధారణంగా మరి సింహరాశిలో ఉంటూ కానీ లగ్నం కూడా అదే అయినప్పుడు వీళ్ళకి కేతు మహాదశతో ప్రారంభం అవుతుంది. అయితే కేతువు సాధారణంగా మోక్షకారకుడు, వైరాగ్యకారకుడు. పైపచ్చి ఇది బాల్య దశ కాబట్టి చాలా వరకు జాతకుడి మీద పూర్వజన్మ ప్రభావం ఉండడం వల్ల ఆ యాంగిల్లోనే జాతకుడు పెరుగుతూ ఉంటాడు. అలాగే పెద్దల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు, అలవాట్లు, ఆ జీన్స్ అలాగ ఉండడం వల్ల ఏంటంటే సాధారణంగా మరి రాజకీయ కుటుంబంలో పుడితే రాజకీయ లక్షణాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో అలాంటి వాళ్ళు పుడితే ఆ లక్షణాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కూడా పెద్దలను అనుసరిస్తూ పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలను అనుసరించి సాంప్రదాయబద్ధంగా వెళ్తూ ఉంటారు కేతు మహాదశలో జన్మించిన వాళ్ళు. ఇది ఇంచుమించుగా మనకి 1వ పాదం అయితే 7 సంవత్సరాలు పూర్తిగా ఉంటుంది అనుకోండి అటు ఇటుగా. అదే 4వ పాదంలో జన్మిస్తే మనకి 1 సంవత్సరంన్నర నుంచి అటు ఇటు 6 నెలలు కూడా ఉండొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా మరి ఈ బాల్య దశ ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదన్నమాట. మరి తర్వాత వచ్చి శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అందుకని జాతకుడు ఈ కేతు మహాదశలో ఈ మఖ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ శుక్రదశ 27 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా వీళ్ళకి వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి 21 నుంచి 26 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఈ కేతు మహాదశ, శుక్ర మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ శుక్ర మహాదశలో ఎలా ఉంటుందంటే పేరెంట్స్కి బాగా కలిసి రావడం వల్ల, జాతకుడికి అన్ని సౌకర్యాలు రావడం వల్ల, అలాగే జాతకుడిని కూడా ఒక హైఫై క్వాలిటీ ఉన్నటువంటి విద్య, అలాగే అతని పరిసరాలు, అతని క్లాత్స్, అతని ఆలోచనలు, అతని ఆహారపు అలవాట్లు అన్నీ కూడా రిచ్గా కనబడుతుంటాయి. కొంత వాళ్ళు స్థాయిని మించి ఈ పిల్లవాడిని గారాభంగా పెంచవచ్చు. లేదా సాధారణంగా మరి ఈ రాశిలో జన్మించిన వాడు తక్కువ సంతానమే ఉంటుంటారు అన్నమాట. ఒకరో ఇద్దరు ఉంటారు. అమ్మాయి అయితే ఒకే అమ్మాయి, అబ్బాయి అయితే ఒకే అబ్బాయి ఉంటుంటారు అన్నమాట సాధారణంగా. వాళ్ళు చాలా హైప్గా బంధువులందరూ బాగా పెంచడం వల్ల వాడు దీన్ని చాలా అథారిటేటివ్గా పెరగడం వల్ల మనీ యొక్క విలువ తెలకపోవడం వల్ల చాలా సందర్భాల్లో పెద్దలకి తగిన రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం. చాలా వరకు మరి శుక్రదశ జరిగినప్పుడు బాల్యంలోనే ఏదైనా ప్రేమ వ్యవహారాలు లాంటివి నట్టడం వల్ల మరి ఇంచుమించుగా 25-26 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జాతకుడు ఇర్రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతారహితంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీళ్ళు సాధారణంగా ఈ బాల్య దశ అంటే 2వ దశ అయిన తర్వాత ఈ తండ్రి గారిని అనుసరించి పాలిటిక్స్
రియల్ ఎస్టేటో వ్యాపార సంబంధించిన దాంట్లో వచ్చేస్తుంటారు అన్నమాట చదువు మీద కన్నా. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే 10 మందికి ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో ఉంటారు తప్ప వీళ్ళ ఒకరి కింద పని చేయరన్నమాట. ఆ కారణం వల్ల చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొద్ది పెద్దలు పర్యవేక్షిస్తూ ఒక క్రమశిక్షణతో మనీ విలువ పెరిగేలా చేస్తే మంచిది. దాని తర్వాత వచ్చే రవి దశ, ఇది యాక్చువల్గా నా ఒకే పాదం ఉంటుంది కాబట్టి 6 సంవత్సరాలు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సింహరాశిలో ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి చాలా మంచి యోగ దశతో జీవితం ప్రారంభమవుతుంది. అంటే రాష్ట్రాధిపతి దశతో ప్రారంభమవుతుంది. అది 6 సంవత్సరాలతోనే బాల్య దశ అయిపోయి దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ అనుకూలిస్తుంది 10 సంవత్సరాలు. దాని తర్వాత వచ్చే కుజమహాదశ 7 సంవత్సరాలు. అంటే 23వ సంవత్సరం వచ్చిన నాటికే జాతకుడు బాగా సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే రాహు మహాదశలో చాలామంది విదేశంలో కానీ స్వతంత్రంగా ధనం సంపాదించడం కానీ అప్పుడు ఉన్నటువంటి యాటిట్యూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఇంచుమించుగా మంచి దశలు ప్రారంభంలోనే రావడం వల్ల వాళ్ళ జీవితంలో తొందరగా సెటిల్ అయి తొందరగా ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి జాతకులకి పుట్టినప్పుడు మంచి దశలు వస్తాయి. అంటే ముందు 1, 2, 3 దశలు మంచిగా ఉండాలి. బాల్య దశ ఎలాగన్నా సరే 2వ దశ, 3వ దశ, 4వ దశ అనుకూలిస్తే జాతకుడు జీవితంలో చాలా హై లెవెల్లో సెటిల్ అవుతుంటారు. ఈ సింహరాశి వారికి బాగా అవయోగ దశ ఏంటంటే శని మహాదశ. ఇది 6, 7 స్థానాధిపతి అవటం వల్ల మరి శని మహాదశలో జాతకుడు ఎవరితో కలిసి వ్యాపారం చేసినా విఫలమవుతుంది. శని మహాదశలో ఒకవేళ వివాహమైనా ఇబ్బంది అవుతుంది. అంటే చాలామందికి లేటుగా వస్తుంటుంది అన్నమాట. సింహరాశిలో శని మహాదశ ఎవరికో రాదు. బట్ కొంతమందికి ఏంటంటే మరి వేరే లగ్నం అయినప్పుడు ఈ సింహలగ్నమై వేరే రాశిలో పుట్టినప్పుడు వారికి శని మహాదశ రావచ్చు. అంటే శని మహాదశ రాకపోయినా శని యొక్క అంతర్దశలో రావడం జరుగుతుంటుంది. ఏదైనా శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు జాతకుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఆరోగ్యంలో ఎప్పుడు తీసుకోవాలి? ప్రతిసారి శని అంతర్దశ వచ్చినప్పుడు కాదు. జాతకుడికి మరి ఓల్డ్ ఏజ్లో 60 సంవత్సరాలు దాటిన తర్వాత 70 తర్వాత శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏంటంటే బుధ మహాదశ కూడా జాతకుడికి ధన లాభాధిపతిగా ఆర్థికమైన స్థితి ఇస్తుంది, కానీ అంత యోగించే అవకాశం లేదు. అలాగే శుక్ర మహాదశ విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్, విపరీతమైన గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా మరి పుబ్బా నక్షత్రంలో ఉంటూ శుక్ర మహాదశలో ప్రారంభమైన వాళ్ళు సాధారణంగా ఏదైనా నెంబర్ 1 స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ప్రారంభ దశ శుక్రదశ అవ్వటం వల్ల వాళ్ళకి ఒక మంచి నైపుణ్యంగా పిల్లవాడు హ్యాబీని అనుసరించి ఒక సినిమా రంగంలోనో, అతనికి ఏదైనా టెక్నాలజీ రంగంలోనో, లేదంటే ఇండిపెండెంట్గా ఒక మెడికల్ రంగంలోనో, లేదంటే సివిల్స్, ఐఏఎస్ అలాంటి వాటికి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఒక టాప్ మోస్ట్ ర్యాంకులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దశ ఏదైనా సరే జాతకుడుకు ఎప్పుడు ఏ దశ జరిగితే ఆ యాంగిల్లో ఆ విధంగా పెంచినప్పుడు జాతకుడు అనుకూలిస్తూ ఉంటాడు. బాల్యంలోనే శని మహాదశ వచ్చినప్పుడు వాడు టెక్నికల్ రంగంలో బాగా క్రమశిక్షణతో పెరిగి పూర్వకాలంతో టెక్నికల్ రంగంలో నైపుణ్యంగా వస్తుండేవారు. అదే బాల్యంలో శుక్రుడు వస్తే కళారంగంలో రావడం జరుగుతుంటుంది. అదే బుధ మహాదశ బాల్యంలో వస్తే మంచి అకౌంటెంట్గా, చార్టెడ్ అకౌంట్గా మంచి నైపుణ్యంతో మంచి మ్యాథమెటిక్స్ అంటే చదువులేందు బాగా రాణించగలుగుతాడు. అదే గురు మహాదశ వచ్చినప్పుడు చాలా సంస్కారవంతుడిగా పెరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఏ టైంలో ఆ దశ వస్తే జాతకుడికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా సింహరాశి సింహలగ్నం వారు మాత్రం ఈ శని మహాదశలోను శని అంతర్దశలో జాగ్రత్తగా ఉండాలి. అదే టైంలో శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, నిరంతరం శివునికి అంటే ఈ సింహ లగ్నం వారు ఇది అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల నవగ్రహ హోమం చేయడం వల్ల కానీ ఏదైనా ఈ హోమాలు లాంటివి అగ్నికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం, ముఖ్యంగా సుదర్శన హోమం లాంటిది ఈ సింహరాశిలో సింహలగ్నం వాళ్ళు చేసుకోవడం వల్ల, నవగ్రహ హోమాలు చేసుకోవడం వల్ల, ఎక్కువగా సూర్యుడిని అగ్నిదేవుని ఆరాధించడం వల్ల కంపల్సరీగా జాతకంలో జీవితంలో వీళ్ళు ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల
ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు, రవి కలిసి ఉండడం, ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే రెండో స్థానం అన్నది సహజ రెండో స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.